నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు, లాస్ట్కి ఉల్లిపాయ కూడా లేనప్పుడు, మనకి ఏమి తినమిద్ది కానప్పుడు నోటికి ఎంతో రుచిగా ఉండాలంటే మనకు చిటికెలో అయ్యే ఆవకాయ పులిహోర చేసుకుందాం. ఈరోజు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చిటికెలో అయిపోతుంది మనకి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూను ఆవాలు ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇది మాత్రం క్షణాలలో అయిపోతుంది గైస్. అలాగనేసి ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎప్పటికైనా వెల్లుల్లిపాయలు వేసుకునేటప్పుడు ఇట్లా పొట్టుతో వేసుకుంటే మనకి అరోమా కూడా చాలా బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసుకొని పోపు అంతా బాగా ఎర్రగా వేపుకోవాలి. మనము వీటన్నిటిని ఇలా ఎర్రగా వేపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 లేదా 4 ఇలా చీరుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 2 లేదా 3 తుంచుకున్న ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేంత వరకు వేపుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడంత కొత్తిమీరను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర గడ్డ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు ఆవకాయ వేసుకోవాలి. అలా లేకపోతే ఒక 10-12 ఆవకాయ ముక్కలు ఉంటాయి కదా, అది మామిడికాయ ముక్కలు, ఆవకాయలోటి ఒక 10-12 మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతే గైస్, ఇంకా సింపుల్ గైస్. ఇంకా ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న అన్నాన్ని, 1 కప్పు అన్నాన్ని వేసుకొని బాగా కలిపేసుకుంటే మన ఎంతో రుచికరమైన కమ్మటి ఆవకాయ పులిహోర రెడీ గైస్. ఎంతో సింపుల్ కదా గైస్. ఇలా చిటికెలో మనము చేసుకోగలిగే రెసిపీ గైస్. మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఏం చేయబుద్ధి కానప్పుడు కానీ. అలాగే పైనుంచి మనము ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మన ఆవకాయ పులిహోర రెడీ గైస్. దీన్ని అన్నం మిగిలినప్పుడు బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకోవచ్చు గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లలో కూడా ఇది సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్. బాయ్.